ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన కూటములు పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నాయి. మరొక వైపు కేరళంలోని అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పినరై విజయన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఎన్నికల వేళ కేరళం రాజకీయాలు హిటెక్కాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన కూటములు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార విపక్ష కూటముల పరస్పర ఆరోపణలు విమర్శలతో కేరళ రాజకీయాలు హీటెక్కాయి. కేరళలో ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు అయినప్పటికీ లోకల్ లీడర్కు ఉన్నంత అవగాహన కూడా లేదని విజయన్ విమర్శలు గుప్పించారు. గత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి రాహుల్ సిద్ధంగా లేరని విజయన్ ఎద్దేవా చేశారు. అంతేకాదు రాహుల్ ఆయన పార్టీ బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తోందని విజయన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తూ కేంద్ర సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. అయితే కేరళలో ఉన్న అవినీతి కేసుల్లో పినరై విజయన్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎల్డీఎఫ్ బీజేపీ మధ్య కుమ్మక్కు ఉన్నదనే అనుమానాలకు దారితీస్తుందని రాహుల్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పినరై విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ జాతీయ నాయకుడు అయినప్పటికీ లోకల్ లీడర్కు ఉండే అవగాహన కూడా లేదని విజయన్ మండిపడ్డారు. అంతేకాదు వీటితో పాటు మరిన్ని విషయాల గురించి కూడా ముఖ్యమంత్రి విజయన్ ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం అవినీతి కేసును ఉదహరించిన విజయన్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ కోరిందని విజయన్ చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత కేజ్రీవాల్ నిర్దోషిగా విడుదలయ్యారని, అది కాంగ్రెస్ బీజేపీ రెండింటికి గట్టి దెబ్బ అని విజయన్ చేసిన వ్యాఖ్యలు కేరళ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో బీజేపీని గద్దెదించడానికి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయకుండా వ్యతిరేకంగా పోటీ చేయడం వల్లే అక్కడ బీజేపీ విజయం సాధించిందని విజయన్ ఆరోపించారు. ఇదే పరిస్థితి హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో కూడా వినిపించిందని, అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరుచుకోలేకపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని విజయన్ ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని, పరోక్షంగా దాని భాగస్వామిగా వ్యవహరిస్తోందని విజయన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక కేరళలో ఎల్డీఎఫ్ను ఓడించేందుకు దశాబ్దాలుగా బీజేపీతో పొత్తులో ఉన్నది కాంగ్రెసేనని విజయన్ అన్నారు. కేరళలో అధికారం సాధించడం కోసం గతంలో కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్తో, ఆ తర్వాత జనసంఘ్తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటోందని విజయన్ ఆరోపించారు. ఈఎంఎస్ నంబూద్రిపాద్ కాలం నుంచి ఈ విధానం కొనసాగుతుందని విజయన్ తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ రెండింటికి ఒకే విధమైన ఆలోచన ధోరణి ఉందని పినరై విజయన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల యూడీఎఫ్ ఎన్నికల కార్యక్రమంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఎం బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఖర్గే ఆరోపించారు. అయితే వాటికి కూడా విజయన్ ఘాటుగా స్పందించారు. ఖర్గే చేసిన ఆరోపణలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో చేస్తున్న ముందస్తు బెయిల్ లాంటివని విమర్శించారు. ప్రస్తుత కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 3 కూటముల మధ్య బలమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మధ్య పోటీ ఉండనుంది. గతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఇటీవలి కాలంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కేరళలో క్రమంగా బలపడుతోంది. ఈసారి ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించాలని, కేరళ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఎన్డీఏ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. కేరళంలో గతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈసారి ఎన్డీఏ సైతం కేరళం రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా కేరళంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నట్లుగా తెలుస్తోంది.